ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సిరీస్లో సాంగ్ ఆఫ్ సొలొమోన్ పరమగీతముల గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క పరమగీతం అనేటువంటి గ్రంథమును 4 భాగాలుగా ప్రియులారా మనము ధ్యానించుకోవచ్చు. వాటిలో మొదటి 2 భాగాల్లోనూ ఫాలింగ్ ఇన్ లవ్ లేదా కోర్ట్షిప్, మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు 2 భాగాలుగా ఈ యొక్క అంశముల గురించి మనం ధ్యానించుకోవచ్చు. ఫాలింగ్ ఇన్ లవ్ లేదా కోర్ట్షిప్ అనగా మరి సొలొమోను షూలమితి ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటూ వివాహపు దిశగా వారు అడుగులు వేయడం. తర్వాత 3వ భాగంలో యునైటెడ్ ఇన్ లవ్ వెడ్డింగ్, 3వ అధ్యాయము 6వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు, అనగా మరి సొలొమోను షూలమితి వారి యొక్క వివాహమును గురించి మనం చూడవచ్చు. చివరి భాగంలో 5వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ అధ్యాయము 14వ వచనం వరకు మరి స్ట్రగ్లింగ్ ఇన్ లవ్, గ్రోయింగ్ ఇన్ లవ్, కన్సమేషన్ ఆఫ్ లవ్, మరి వివాహమైన తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మరి ఆ సమస్యలను అధిగమించి ప్రేమలో ఎదగడము, తర్వాత మరి ప్రేమలో పరిపూర్ణులు కావడం అనేది మనము చూడవచ్చు. ఈ రీతిగా ఈ 4 భాగాలను 4 వీడియోలుగా చేసి మరి వాటిని ధ్యానించుకోవచ్చు. కనుక ప్రస్తుత ధ్యానములో మరి మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. కనుక ఒక ఉపోద్ఘాతంగా ప్రియులారా మనం చూసినట్లయితే పరమగీతము లేదా సాంగ్ ఆఫ్ సొలొమోన్, మరి సొలొమోను రాజు క్రీస్తు పూర్వము దాదాపు 965వ సంవత్సరంలో ఈ యొక్క గీతమును రచించినట్లుగా మరి మనం చూస్తాం. సొలొమోను గ్రంథకర్త అని చెప్పడానికి మొదటి అధ్యాయము 1, 5, అలాగే మరి 3వ అధ్యాయము 7, 9, 11, 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో మరి తన పేరు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. మరి సొలొమోను రాజు మొదటి రాజులు 4వ అధ్యాయము 32లో చెప్పబడినట్లు 3000 సామెతలు తాను చెప్పాడు. అలాగే మరి 1005 కీర్తనలు తాను రచించాడు. అయితే మరి వీటన్నిటిలో కూడా పరమగీతం అనేది మరి శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. కనుక ఈ యొక్క పరమగీతము వ్రాయబడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశమును చూసినట్లయితే, ద సాంగ్ ఆఫ్ సొలొమోన్ ఈజ్ అ లిరిక్ పోయం రిటన్ టు ఎక్స్టోల్ ద వర్చ్యూస్ ఆఫ్ లవ్ బిట్వీన్ a husband and his wife. The poem clearly presents marriage as God's design. A man and woman are to live together within the context of marriage, loving each other spiritually, emotionally and physically. మరి భార్యాభర్తలు అనేటువంటి వారు ఒకరినొకరు ఆత్మీయంగా, భావోద్వేగాలతో, అలాగే మరి శారీరకంగా కూడా మరి వివాహం అనేటువంటి బంధములో మరి ప్రేమించుకునవలనన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క పరమగీతంలో మనం చూస్తున్నాం. ద మ్యారేజ్ ప్రొఫైల్డ్ ఇన్ సాంగ్ ఆఫ్ సొలొమోన్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ కేర్, కమిట్మెంట్ అండ్ డిలైట్. The great literary value of this song can be seen in its rich use of metaphor and oriental imagery as it extols the purity, beauty and satisfaction of love. కనుక మరి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరికి తీర్మానం కలిగినటువంటి వారై ఆ యొక్క వివాహం అనేటువంటి బంధములో ఉన్నటువంటి సంతోషాన్ని వారు అనుభవిస్తూ మరి పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ప్రేమలో ఉన్నటువంటి తృప్తిని వారు పొందాల్సిన వారుగా ఉన్నారని చెప్పి ఈ యొక్క పరమగీతం ద్వారా మనం చూస్తున్నాం. మరి సొలొమోను షూలమితి ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు తాము కలిగినటువంటి ప్రేమను ఎంతో అలంకారప్రాయంగా మరి తాము వ్యక్తపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఎలాంటి రీతిలో తాము అలంకారప్రాయంగా తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారన్నది మనము ఈ యొక్క అధ్యయనాల్లో చూడబోతున్నాం. కనుక మనము పరమగీతం నుండి నేర్చుకుంటున్నది ఏమిటి అన్నది ఒకసారి చూసినట్లయితే, while we believe the book should be understood literally as a depiction of marriage, there are some elements that foreshadow the church
and her relationship with her king, the Lord Jesus. కనుక ఈ యొక్క పరమగీతంలో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వాక్య భాగములు ఉన్నప్పటికీ మరి వాటిలో క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధమును గూర్చినటువంటి వర్ణన గుప్తమై ఉన్నదని చెప్పి మనం చూడబోతున్నాం. In the Old Testament, Israel is regarded as the bride of Yahweh. In the New Testament, church is seen as the bride of Christ. పాత నిబంధనలో యెహోవా దేవుడు మరి భర్తగాను, ఇశ్రాయేలు భార్యగాను, అలాగే మరి నూతన నిబంధనలో క్రీస్తు భర్తగాను, మరి సంఘము క్రీస్తు యొక్క వధువుగాను అనగా మరి భార్యగాను వర్ణించబడినట్లుగా మనం చూస్తాం. The Song of Solomon illustrates the former and anticipates the latter. కనుక ఇక పరమగీతంలో యెహోవా దేవుడు భర్తగా, ఇశ్రాయేలు భార్యగా మరి వర్ణిస్తూ క్రీస్తు సంఘము భార్యాభర్తలుగా గుప్తమైన రీతిలో వారి మధ్య సంబంధము వర్ణించబడినట్లుగా మనం చూడగలం. కనుక పాత నిబంధనలో చూసినట్లయితే యెషయా 54:5లో నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం. ఇర్మియా 2:2 నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాను. యెహెజ్కేలు 16:8 కూడా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని చెప్పి చదువుతున్నాం. హోషేయ 2:19-20 కూడా నిన్ను ప్రధానము చేసుకుందును అని 2 సార్లు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను గురించి పలికినటువంటి మాటలను మనం చూస్తున్నాం. అదేలాగున నూతన నిబంధనలో కూడా 2 కొరింథీయులకు 11:2 మరి పౌలు కొరింథీ విశ్వాసులతో ఏమంటున్నాడో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు 5:22-28 వరకు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును తన వధువుగా ప్రేమించి ప్రాణమిచ్చి తన ఎదుట సంఘమును నిర్దోషమైనదిగా నిలబెట్టుకునవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తున్నాడని చెప్పి, అలాగునే మరి పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారని చెప్పి మరి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఈ యొక్క పరమగీతములో సొలొమోను, షూలమితి, అంతేకాకుండా డాటర్స్ ఆఫ్ జెరూసలేం లేదా యెరూషలేం కుమార్తెలు మరి పలుకునేటువంటి మాటలను కూడా మనము చూడబోతున్నాం. దిస్ సాంగ్ ఈజ్ అరేంజ్డ్ లైక్ సీన్స్ ఇన్ ఎ 1-act డ్రామా విత్ 3 మెయిన్ స్పీకర్స్, ద బ్రైడ్, ద షూలమైట్, ద కింగ్ సోలొమన్ అండ్ ఎ కోరస్, ద డాటర్స్ ఆఫ్ జెరూసలేం. కనుక మన యొక్క అధ్యయనం కోసం షూలమితి పలికిన మాటలు రెడ్ కలర్లోను, సొలొమోను రాజు పలికిన మాటలు గ్రీన్ కలర్లోను, కోరస్ లేదా డాటర్స్ ఆఫ్ జెరూసలేం యెరూషలేం కుమార్తెలు పలికిన మాటలు బ్లూ కలర్లోను ఉంచడం జరిగింది. కనుక వీ కెన్ డివైడ్ ద బుక్ ఇంటూ 3 సెక్షన్స్. ఇంతకుముందు చూసినట్లుగా మొదటిదిగా ఫాలింగ్ ఇన్ లవ్ లేదా ద కోర్ట్షిప్, తెలుగులో మరి ఉపసర్పణము, అనురంజనము లేదా ప్రేమాభ్యర్థన అంటున్నాం. అనగా మరి సొలొమోను, షూలమితి ఇద్దరు కూడా మరి ఒకరి పట్ల ఒకరు మరి పరిచయం మొదలుకొని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ మరి గడిపినటువంటి సమయం. మొదటి అధ్యాయము 1 నుండి 3 వరకు. తర్వాత ద వెడ్డింగ్ 3 నుండి 1 వరకు. తర్వాత ద మెచ్యూరింగ్ మ్యారేజ్, మరి వివాహములో వారు ఎలాగున ఎదిగారు అన్నటువంటి అంశం 2 నుండి 14 వరకు. కనుక మొదటి అధ్యాయము 1 నుండి చూసినట్లయితే సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. కనుక ఒక్కొక్క వచనాన్ని ప్రియులారా చాలా క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే, నోటి ముద్దులు అన్నటువంటి మాట మరి దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమను ఆత్మీయంగా సాదృశ్యమైన రీతిలో మనం చూడగలము. లూకా 4:22
ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏం రాయబడింది? ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. కనుక ఆ దినాల్లో ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి మాటలు, ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఎంతో దయగలవని చెప్పి, దయతో కూడినటువంటి మాటలు తను మాట్లాడారని చెప్పి మరి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. లూకా 15:20లో ఏం చదువుతున్నాం? తప్పిపోయిన కుమారుడు ఆస్తిలో తన యొక్క వాటాను తన తండ్రి యొద్ద నుంచి తీసుకొని దూరదేశం వెళ్ళి వ్యర్థమైన జీవితం జీవించి మరి తిరిగి పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు రావాలని చెప్పి నిర్ణయించుకొని అలాగున తను వచ్చుచున్నప్పుడు మరి తండ్రి ఏం చేశాడు? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కనుక ఇక్కడ తండ్రి యొక్క దయ, తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. అలాగే 45వ కీర్తన 2వ వచనంలో కూడా నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కనుక ఈ రీతిగా ప్రియులారా, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. కనుక షూలమితి తాను సొలొమోను నుండి ఆశిస్తున్నటువంటి ప్రేమ సాదృశ్యమైన రీతిలో క్రీస్తు మన పట్ల కనపరిచేటువంటి ప్రేమను సూచిస్తున్నదని చెప్పి చూస్తున్నాం. ఆల్ ట్రూ బిలీవర్స్ ఎర్నెస్ట్లీ డిజైర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్ లవ్ టు దేర్ సోల్స్. కనుక మనమందరం కూడా ప్రియులారా క్రీస్తు ప్రేమను ఆశించేటువంటి వారంగా ఉన్నాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. మరి బైబిల్ బోధకుడు చార్ల్స్ స్పర్జన్ చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, క్రైస్ట్ లవ్ ఇస్ బెటర్ దెన్ వైన్ బికాస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. లైక్ వైన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ హీలింగ్ ప్రాపర్టీస్. మరి ద్రాక్షారసం ఎలాగైతే స్వస్థపరిచే గుణం దానికి ఉన్నదో, అలాగే క్రీస్తు ప్రేమ కూడా మనలను స్వస్థపరిచేదిగా ఉంటున్నది. లైక్ వైన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గివింగ్ స్ట్రెంగ్త్. మరి ద్రాక్షారసం ఎలాగైతే మరి బలమునిస్తుందో, అలాగనే క్రీస్తు ప్రేమ కూడా మనకు ఆత్మీయంగా బలమునిచ్చేదిగా ఉంటున్నది. లైక్ వైన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ జాయ్. ద్రాక్షారసం ఎలాగైతే సంతోషాన్ని సూచిస్తుందో, క్రీస్తు ప్రేమ ద్వారా మనము ఎంతో అధికమైన సంతోషము పొందుకొనగలము. లైక్ వైన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఎక్సిలరేట్స్ ద సోల్, ఫీల్ హ్యాపీ. ఎలాగైతే ద్రాక్షారసము ఒక వ్యక్తికి సుఖాన్ని ఇస్తుందో, మరి అంతకంటే అధికమైనటువంటి సుఖమును క్రీస్తు ప్రేమ ద్వారా మనము పొందుకొనగలం అని చెప్పి మనము చూస్తాం. తర్వాత 3వ వచనంలో చూసినట్లయితే, నీవు పూసుకొన్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కనుక హిస్ నేమ్ వాస్ లైక్ ఆయింట్మెంట్ poured forth. కనుక ఇక్కడ పరిమళ తైలము లేదా ఆయింట్మెంట్ గురించి చూసినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు యొక్క పరిమళ తైలము ఎలాగున సిద్ధపరుస్తారనేది మరి వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇందులో వాడబడినటువంటి మరి సుగంధ సంభారములు, ప్రిన్సిపల్ స్పైసెస్, వాటి గురించి చూస్తే అచ్చమైన గోపరసము, ప్యూర్ మర్డ్, లవంగి పట్ట, సినమన్, నిమ్మగడ్డి లేదా కెలమస్, లవంగి పట్ట, కేషియా అనేటువంటి యొక్క సుగంధ సంభారములు వాడబడినట్లుగా మనం చూస్తాం. కనుక వాటినన్నిటినీ కలిపిన తర్వాత అది ప్రతిష్టాభిషేక తైలముగా మరి ఇక్కడ వాడబడుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక లవంగి పట్ట అనేటువంటి పదము 2 పదార్థాలకు అదే పదం వాడబడినట్లుగా చూస్తున్నాం, సినమన్ అండ్ కేషియా. కనుక పరమగీతములో వ్రాయబడినటువంటి ఆయా రకములైనటువంటి సుగంధ సంభారములను గురించి మనం చూసినట్లయితే అచ్చమైన గోపరసము, ప్యూర్ మర్డ్, లవంగి పట్ట, సినమన్, నిమ్మగడ్డి, క్యాలమస్, జటామాంసి, స్పైకినార్డ్, కుంకుమ, సాఫ్రాన్, అగరు వృక్షములు, ఆలోస్, ఆలివ్, ఒలీవ, లవంగి పట్ట, కేషియా. కనుక ఈ పదార్థాలన్నీ కూడా మరి పరమగీతంలో ఆయా వచనాల్లో వ్రాయబడినట్లుగా మనము చూడబోతున్నాం. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు ఏమిటంటే, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అని చెప్పి చదివాం కదా. కనుక మరి సువార్తల్లో ఆయా వాక్య భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మరి తాను పరిమళ తైలముతో అభిషేకించబడినట్లుగా మరి వ్రాయబడ్డం మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మరి యేసు బేతనీలో ఉన్నప్పుడు
6-7 వచనాల్లో యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అని చెప్పి చదువుతున్నాం. మరి 12వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను అంటున్నాడు. అలాగే మరి లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50వ వచనం వరకు కూడా మరొక స్త్రీ ఆ యొక్క అత్తరును ప్రభువైన యేసుక్రీస్తు పాదములకు పూసినట్లుగా మరి చూస్తున్నాం. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో కూడా చదివినట్లయితే మరి మరియ కూడా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు పిడిచెనని చెప్పి చదువుతున్నాం. కనుక 7వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడు. కనుక ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకునిగా తాను పేరు కలిగి ఉన్నాడు. కనుక ఆయన యొక్క పేరు ఎలాంటిది? పోయబడిన పరిమళ తైలము. అనగా మరి అనేకుల కొరకైనటువంటి పాప పరిహారార్థముగా ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను శిలువలో బలియాగముగా అర్పించుకొని మరి అనేకుల కొరకైనటువంటి రక్షణను తాను కలుగజేసినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క బలియాగం ద్వారా ఒక పరిమళ తైలం ఎలాగైతే మరి సువాసననిస్తుందో అలాగే మరి లోకమంతటికి సువాసననిచ్చేటువంటి విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు తను తాను బలియాగముగా అర్పించుకున్నట్లుగా మరి దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే 2 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నాం కదా, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కనుక ప్రియులారా, ఎప్పుడైతే క్రీస్తును వెంబడించేటువంటి వారంగా ఉంటామో అప్పుడు మరి మనము క్రీస్తు సువాసన అయి ఉంటాం. నశించు వారికి మరి సువార్తను మరి మనం చెప్పినప్పుడు రాబోయేటువంటి మరణమును గురించి మరి ప్రకటించేటువంటి వారుగా ఉంటాం. కనుక ఎంతమందికి అయితే మరి సువార్త చెప్పి క్రీస్తులోనికి నడిపిస్తామో వారికి ఎలాగున్నాము? జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. కనుక అలాగ జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. తర్వాత మరి 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, షూలమైట్ వాంటెడ్ టు బీ విత్ హిమ్ అండ్ టు బీ వన్ విత్ హిమ్. కనుక షూలమితి మరి క్రీస్తు చేత ఆకర్షించబడాలని చెప్పి కోరుకుంటుంది. తర్వాత మరి యెరూషలేం కుమార్తెలు చెప్తున్నటువంటి మాట, మేము నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదము. ద ఐడియా ఈస్ దట్ ద డాటర్స్ ఆఫ్ జెరూసలేం who observe and celebrate the love between the maiden and the young man, they want to see what will happen as this wonderful love builds and takes its course. తర్వాత మరి రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. కనుక అంతఃపురం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదముగా ప్రియులారా మనం చూస్తాం. He has welcomed me into the affections and secrets of his heart. కనుక అంతఃపురం అనేది క్రీస్తు యొక్క హృదయాన్ని సూచిస్తున్నట్లుగా ప్రియులారా మనం చూస్తాం. 45వ కీర్తన 14వ వచనంలో విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. కనుక ప్రియులారా, ఒక సంఘముగా మనం కూడా మరి విచిత్రమైన పనిగల వస్త్రాలు ధరించుకొని మరి దేవుని సన్నిధిలో రాజనగరులో ఎలాగున ప్రవేశించబోతున్నాం? ఉత్సాహ సంతోషములతో మరి ప్రవేశించబోతున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోవడానికి మధ్యాకాశంలోనికి మరి మనము ఎత్తబడబోతున్నాం. సంఘముగా మరి ఆయనను వరించబోతున్నాం. యెషయా 26వ అధ్యాయము 20-21 వచనంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి సత్యం వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెంసేపు దాగి ఉండుము. కనుక ప్రియులారా, మరి దేవుని ఉగ్రత మరి భూమి మీదకి రాబోతున్నది. 7 ఏళ్ల శ్రమల కాలం రాబోతున్నది. అయితే మరి 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే
మరి సంఘముగా ప్రియులారా మనము ఆయన అంతఃపురంలోనికి ప్రవేశించబోతున్నామని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. కనుక ఆ యొక్క శ్రమల కాలం తీరే వరకు కూడా తలుపులు వేసుకొనుము అంటున్నాడు. ఉగ్రత తీరిపు వరకు కొంచెం సేపు దాగి ఇండుము అంటున్నాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. కనుక శ్రమల కాలానికి ముందే జరిగేటువంటి మరి ర్యాప్చర్ లేదా ఎత్తబడుట అన్నటువంటి సంఘటన గురించి ఇక్కడ చూస్తున్నాం. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. The daughters of Jerusalem rightly saw this passionate love as something to celebrate. It was good, not simply fun or exciting, and should be recognized as such. కనుక మరొకసారి ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అని చెప్పి వ్రాయబడ్డము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరి యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. యెరూషలేము కుమార్తెలు సొలొమోను వ్యక్తిత్వాన్ని బట్టి ఎప్పుడైతే మరి వారు ఆయన యొక్క ప్రేమను స్మరిస్తున్నారో అప్పుడు షూలమితి మరీ అధికమైన రీతిలో తాను సొలొమోను వైపునకు ఆకర్షింపబడినట్లుగా మనము చూస్తాం. కనుక షూలమితి గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి చూసినట్లయితే షీ ఈజ్ ఓన్లీ మెన్షన్డ్ వన్స్ బై ద టైటిల్ షూలమైట్ ఇన్ సాంగ్ ఆఫ్ సొలొమోన్ 6:13. కనుక 6వ అధ్యాయం 13వ వచనంలో మాత్రమే ఆమె పేరు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. హర్ ఎగ్జాక్ట్ ఐడెంటిటీ ఈజ్ అన్నోన్, ఆల్దో దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ థియరీస్. కనుక ఆమె ఎక్కడి నుంచి వచ్చినది అన్నటువంటి విషయంలో 2-3 తలంపులు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె షూనేం అనేటువంటి పట్టణం నుండి వచ్చినదని చెప్పి, అందుకే ఆమె షూలమైట్ లేదా షూలమితి అని చెప్పి పిలువబడుతున్నదని చెప్పి కొందరు అభిప్రాయపడ్డాం. అదర్ స్కాలర్స్ లింక్ షూలెం విత్ సేలం, బిలీవింగ్ సోలమన్స్ బ్రైడ్ వాస్ ఫ్రమ్ జెరూసలేం. కనుక ఆమె యెరూషలేం నుండి వచ్చి ఉండొచ్చు అన్నటువంటి మరి యొక్క తలంపును ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా 3వ తలంపు ఏమిటంటే స్టిల్ అదర్స్ బిలీవ్ దట్ ద టైటిల్ షూలమైట్ పీస్ఫుల్ ఈజ్ సింప్లీ ద బ్రైడ్స్ మ్యారీడ్ నేమ్ బీయింగ్ ద ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ సోలమోన్. కనుక సోలమోన్ అనేటువంటి పేరుకు పీస్ఫుల్ అన్నటువంటి అర్థం కనుక షూలమైట్ అనేటువంటి పదం కూడా మరి అదే అర్థాన్ని ఇస్తూ పెట్టబడినట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా చూస్తాం. తర్వాత 5-6 వచనాల్లో చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయలేకపోతిని అని చెప్పి చదువుతున్నాం. కనుక ఈ వచనాల్లో ప్రియులారా షూలమితి సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. మరి తాను తన యొక్క సౌందర్యాన్ని కేదారు గుడారములతో అలాగే మరి సొలొమోను నగరు తెరలతో మరి తాను పోల్చుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక కేదారు అన్నటువంటి పేరు చూసినట్లయితే కేదార్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఇష్మాయిల్ సన్, ఇష్మాయిల్ కుమారుడు అని చెప్పి చూస్తాం. కనుక ఆ యొక్క ఇష్మాయిల్ సంతానము అరేబియా దేశంలో మరి ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వారు వెళ్తూ గుడారాల్లో నివసించేటువంటి వారని చెప్పి మరి ఆ యొక్క గుడారాలు ఎంతో సౌందర్యవంతమైనవని చెప్పి మరి చెప్పబడుతుంది. మరి కనుకనే తాను కేదార్ గుడారములతో తన సౌందర్యాన్ని పోలుస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే మరి సొలొమోను నగరు తెరలు కూడా ఎంతో వైభవోపేతంగా మరి అవి చేయబడ్డాయని చెప్పి మరి వాటి సౌందర్యముకున్నటువంటి సౌందర్యము తాను కలిగి ఉన్నానని చెప్పి షూలమితి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే మరి ఇంకొక తలంపు చూసినట్లయితే తాను ఎండ తగిలిన దానను అని చెప్పి మరి షూలమితి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా తన సహోదరులు తన మీద కోపించి వారి ద్రాక్ష తోటకు తనను కావలి కత్తిగా ఉంచారని చెప్పి కూడా తాను తెలియజేస్తుంది. అనగా మరి షీఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ఫోర్స్డ్ లేబర్. మరి ఎండకు పనిచేసి నల్లబడిపోవడం అనేది సాదృశ్యంగా ప్రియులారా విశ్వాసులంగా మరి మనము శ్రమల చేత కొట్టబడ్డం అన్నటువంటి సత్యాన్ని సూచిస్తుంది. తన సొంత సహోదరులు ఏం చేశారు? ఆమె మీద కోపగించి వారి ద్రాక్ష తోటకు మరి కావలి కత్తెగా ఉంచారంట. మరి అలాగే నా సొంత తోటను నేను కాయలేకపోతుంది అని చెప్పి షూలమితి సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. అనగా మరి ఆమె సొంత పని ఆమెను చేసుకోనీయకుండా
మరి తన సహోదరులు ఆమెను కోపంతో వారి పనిని చేయించుకోవడం. ఇక్కడ మరి మన జీవితాల్లో కూడా చూసినట్లయితే ప్రియులారా, మరి మన సొంత పరిచర్యను మనం చేసుకోకుండా శత్రువు అడ్డుపడతాడు. మత్తయి 10:36లో ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అని చెప్పి చదువుతున్నాం. కీర్తనలు 55:12 నుండి కూడా నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. కనుక మరి అహీతోపేలు గురించి మరి దావీదు యొక్క మాటలు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, అనేక సార్లు మన తోటి విశ్వాసులే మరి మనకు శత్రువులుగా మారిపోయేటువంటి పరిస్థితిని మరి మనం సంఘాల్లో కూడా చూడొచ్చు. నెహెమ్యా 2:10లో కూడా హోరోనీయుడైన సన్బల్లటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. కనుక యెరూషలేము యొక్క క్షేమము, ఇశ్రాయేలీయుల యొక్క క్షేమము మరి శత్రువుకి ఎలాగుంది? అది బహుగా దుఃఖం కలుగజేసేదిగా ఉంది. అంతేకాకుండా ఫిలిప్పీలకు 3:18లో పౌలు ఏమంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి మన సొంత పని చేసుకోకుండా, అనగా మరి మనకు బయలుపరిచినటువంటి పరిచర్యను మనం చేసుకోకుండా శత్రువు అనేక రూపాల్లో అడ్డుపడతాడని చెప్పి ఈ యొక్క వచనాలను బట్టి మనం చూస్తున్నాం. అయితే మరి మనము ఎలాగున మరి ఉండాలి అన్నటువంటి సత్యాన్ని చూసినట్లయితే 2 కొరింథీయులకు 4:16లో పౌలు ఏమంటున్నాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పి చెబుతూ, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కనుక అవే మాటలు తిరిగి 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా పౌలు సెలవిస్తున్నాడు. శత్రువు మనల్ని ఎంత శ్రమల చేత సతాయించినప్పటికీ మరి మనము అధైర్యపడకుండా సంతోషముతో మనకు దేవుడు బయలుపరిచిన పరిచర్యను మనము చేస్తూ ముందుకు సాగాలన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. కనుక షూలమితి విషయంలో కూడా మరి తన సహోదరులు తనను ఎంతగానో బాధ పెట్టినప్పటికీ మరి ఆమెను సొలొమోను ఇప్పుడు దర్శిస్తున్నాడు. మరి ఆమెను తన యొక్క భార్యగా తాను చేసుకోబోతున్నాడు. అందుకే మరి లూకా 1వ అధ్యాయం 52వ వచనంలో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. కనుక షూలమితిని ఆమెను తన యొక్క స్థానంలోనికి తాను మరి కూర్చుండబెట్టబోతున్నాడు సొలొమోను ఇప్పుడు. 1 సమూయేలు 2:8లో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అని చెప్పి చదువుతున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా, శత్రువు ఎంత అడ్డుపడినప్పటికీ మరి దేవుని పరిచర్య చేస్తూ మరి ముందుకు సాగినట్లయితే మరి బలవంతులను పడద్రోసి ఒకానొక దినాన బలహీనలమైన మనలను కూడా సింహాసనం మీద తాను కూర్చుండబెడతారని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత మరి 7వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను అని చెప్పి షూలమితి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, మరి వ్యభిచారిణులైనటువంటి స్త్రీలు ఆ దినాల్లో ముసుగు వేసుకొని వెళ్ళేటువంటి వారు. అయితే మరి షూలమితి ధైర్యంతో, యథార్థమైన మనస్సుతో తాను సొలొమోను దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నది. అందుకే మరి తాను మరి నీవెక్కడ నీ మందను మేపుతున్నావో మరి తనతో తెలియజేయవలసిందిగా తాను అడుగుతున్నది. అప్పుడు మరి 8వ వచనంలో మొట్టమొదటిసారి సొలొమోను మాటలు చూస్తున్నాము. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. కనుక మరి సొలొమోను ఎక్కడున్నాడు? మరి మంద కాపర్ల గుడారముల యొద్ద ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, ఆయన ప్రధాన కాపరి, మంద కాపర్లకు కాపరిగా తాను ఉంటున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధి ఎక్కడుంది?
సంఘములో విశ్వాసుల మధ్య ఆయన నివసిస్తున్నాడు. కనుక అక్కడికి వెళ్ళి నీ మేక పిల్లలను మేపము. ఇంతకుముందు ఏం చదువుకున్నాం? నా సొంత తోటను నేను కాయకపోతేనే అని చెప్పి మరి షూలమితి బాధపడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మరి సొలొమోను ఏమంటున్నాడు? మరి నా సన్నిధికి వచ్చి నీ మేక పిల్లలను మేపము. నీకు ఒక పరిచర్యను నేను బయలుపరుస్తున్నాను. ఇదిగో నీ మేక పిల్లలను మరి మందకాపర్ల గుడారముల యొద్దకు వచ్చి మేపమని చెప్పి సొలొమోను సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో కూడా స్థానిక సంఘం మరి స్థానిక సంఘ కాపర్లను గౌరవించి మరి వారు అప్పజెప్పేటువంటి పరిచర్యను మరి నమ్మకంగా జరిగించటం ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక స్థానిక సంఘం అనేది ప్రియులారా ఎంత ప్రాముఖ్యం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. స్థానిక సంఘంలో పాలు కలిగి మరి మనం జీవించటం, మరి మనం సార్వత్రిక సంఘంలో సభ్యులం ఉన్నటువంటి సత్యము ఎలాగూ రుజువు చేయబడుతుంది? స్థానిక సంఘంలో మరి పాలు కలిగి ఉండడం ద్వారా. మరి కొంతమంది నేనే చర్చికి వెళ్ళనంటుంటారు, ఇంకొంతమంది ఆన్లైన్లో చూస్తానంటుంటారు. కానీ ప్రియులారా, మరి ఆన్లైన్లో చర్చి చూస్తానంటే అది కుదరదు. స్థానికంగా మరి భౌతికంగా తోటి విశ్వాసులతో సహవాసం కలిగి మనకు దేవుడు స్థానిక సంఘంలో బయలుపరిచినటువంటి పరిచర్యను మనము జాగ్రత్తగా జరిగించాల్సిన వారంగా ఉన్నామని చెప్పి మరి ఇక్కడ చూస్తున్నాం. మరి షూలమితి తాను నమ్మకంగా సొలొమోను అప్పచెప్పినటువంటి పని తాను జరిగిస్తున్నది. Solomon wants a wife who will share his work. Her skin is dark because she has been working hard in the sun. Therefore, the fact that she works hard is attractive in his opinion. He sees her as a strong, responsible woman who will bring up her family well. కనుక షూలమితి కష్టపడి పని చేస్తాదని చెప్పి ప్రియులారా సొలొమోను ఎరిగి ఉన్నాడు. కనుకనే తాను ఒక పరిచర్యను షూలమితికి అప్పజెప్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 9వ వచనంలో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అని చెప్పి సొలొమోను షూలమితితో మరి పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఈ మాటలో కూడా ప్రియులారా ఎంతో గొప్ప సత్యము దాగి ఉన్నట్లుగా చూస్తాం. ఆ యొక్క ఐగుప్తు రథములు అనేవి మరి యుద్ధరంగంలో శత్రువు మీద విజయం సాధించడానికి ఎంతో అనుకూలమైనటువంటి రథములుగా అవి ఉండేవని చెప్పి ఇక్కడ మరి చెప్పబడుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే విషయంలోనూ మరి శత్రువుల మీద ఆ విలుకాండ్రు తమ యొక్క విల్లును ఎక్కుపెట్టి బాణాలు సంధించడానికి కూడా ఎంతో అనువైన రీతిలో అవి ఉండేటివిగా కూడా మరి చెప్పబడుతుంది. కనుక సొలొమోను షూలమితిని అలాంటి ఐగుప్తు రథం యొక్క అశ్వముతో పోలుస్తున్నాడు. కనుక ఆమెకున్నటువంటి శక్తిని ప్రియులారా సొలొమోను షూలమితికి తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా సంఘమునకు క్రీస్తు ఇచ్చినటువంటి బలమును గురించి చూసినట్లయితే 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి అంటాడు. అలాగే మరి మత్తయి 16:19లో మరి సంఘానికి ఇచ్చినటువంటి బలం గురించి చూస్తున్నాం ప్రియులారా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో సెలవిచ్చెను. అంతేకాకుండా 2వ దిన వృత్తాంతాలు 1వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినట్లయితే సొలొమోను తనకున్నటువంటి రథముల గురించి, గుర్రపు రౌతుల గురించి మనము చదవగలము. 1400 రథములు, 12,000 గుర్రపు రౌతులు మరి తాను సమకూర్చుకున్నాడని చెప్పి చూస్తున్నాం. మరి ఆ యొక్క గుర్రములు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఐగుప్తులో నుంచి మరి తీసుకొచ్చాడని చెప్పి చూస్తున్నాం. ఆ యొక్క 17వ వచనంలో చదివినట్లయితే వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథము ఒకటింటికి 600 తులముల వెండి అని చెప్పి మరి ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే 600 తులములు అనేవి $4,368 అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కనుక టోటల్ కాస్ట్ ఫర్ 1400 chariots is $6,115,200 అనగా మరి 55,46,48,640 రూపాయలు. అలాగే మరి గుర్రములు ఒకటింటికి 150 తులముల వెండి అనగా మరి $1,092. మరి 12,000 గుర్రాలకి $13,104,000. మరి
118,85,32,800 ఈ రీతిగా మరి ఎంతో గొప్ప ధరకు ప్రియులారా సొలొమోను వాటిని సమకూర్చుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక అలాంటి అశ్వములతో మరి షూలమితిని సొలొమోను పోలుస్తున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రియులారా మరి సంఘమునకు ఎంతో బలమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చదివినట్లయితే పరమగీతములు 1వ అధ్యాయం 10వ వచనంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అంటున్నాడు. కనుక షూలమితి ధరించినటువంటి ఆభరణములు మరి వాటి ద్వారా ఆమెకు కలిగినటువంటి సౌందర్యం గురించి ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. మరి యెహెజ్కేలు 16వ అధ్యాయం 14వ వచనంలో మరి దేవుడు ఇశ్రాయేలు యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కనుక ఇశ్రాయేలు సౌందర్యం ప్రియులారా దేవుని ప్రభావాన్ని బట్టి తనకు కలిగినటువంటి సౌందర్యాన్ని గురించి చూస్తున్నాం. అయితే తర్వాత వచనాల్లో ఇశ్రాయేలు గర్వించి మరి తన యొక్క సౌందర్యాన్ని నష్టపరుచుకున్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. అయితే మరి మన విషయంలో కూడా చూసినట్లయితే కీర్తనలు 96:9లో పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కనుక మరి మన యొక్క అలంకరణ పరిశుద్ధత ఎప్పుడైతే మరి మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు మనం కూడా దేవుని దృష్టిలో సౌందర్యవంతులంగా మరి మనం అగుపిస్తామని చెప్పి మనం చూడగలము. మరి మాథ్యూ హెన్రీ అనేటువంటి బైబిల్ వ్యాఖ్యాత కూడా మరి చెప్పినటువంటి సంగతి, ద గ్రేసెస్, గిఫ్ట్స్ అండ్ కంఫర్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద అడార్నింగ్ ఆఫ్ ఎవ్రీ బిలీవింగ్ సోల్ అండ్ బ్యూటిఫై ఇట్. ద ఆర్నమెంట్స్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ మెనీ, బట్ ఆల్ ఆర్డర్లీ డిస్పోజ్డ్ ఇన్ రోస్ అండ్ చైన్స్, ఇన్ విచ్ దెర్ ఈస్ అ మ్యూచువల్ కనెక్షన్ విత్ అండ్ డిపెండెన్స్ అపాన్ ఈచ్ అదర్. కనుక మనం కూడా ప్రియులారా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరాలని మరి సంఘ పరిచర్యలో మరి వాడుతూ అలాగే మరి ఆత్మ ఫలాన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో కలిగి ఉంటామో అప్పుడు ప్రియులారా మనం కూడా మరి దేవుని దృష్టిలో సౌందర్యవంతులంగా ఉంటామని చెప్పి మరి చూస్తాం. అంతేకాకుండా 11వ వచనంలో యెరూషలేము కుమార్తెలు ఏమంటున్నారు, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అంటున్నాడు. కనుక ప్రియులారా ఎప్పుడైతే మరి సొలొమోను షూలమితి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడో అప్పుడు మరి యెరూషలేము కుమార్తెలు కూడా ఆమెను ఇంకా సౌందర్యవంతురాలుగా చేయడానికి గాను బంగారు వెండితో కూడుకున్నటువంటి అంచులను బహుశా ఆమె ధరించుకున్నటువంటి వస్త్రాలకు తాము చేయిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. కనుక దీన్ని బట్టి ప్రియులారా మనం కూడా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారంగా ఉంటామో అప్పుడు పరిశుద్ధతలో ఎదిగేటువంటి వారంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం. 2 కొరింథీయులకు 3:18లో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు అని చెప్పి వ్రాయబడింది. కనుక అధికమైనటువంటి మహిమను మనం కూడా పొందుకునేటువంటి వారంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం. తర్వాత మరి 12వ వచనంలో కూడా రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని చెప్పి చదువుతున్నాం. కనుక మరి ఇంతకుముందు మనం చూసినట్లుగా మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును మరి మనం కలిగి ఉంటామో అప్పుడు ఇతరులకు పరిమళ తైలపు సువాసనగా మరి మన యొక్క జీవితాలు ఉంటాయని చెప్పి దీని ద్వారా చూస్తున్నాం. అలాగే 13వ వచనంలో కూడా నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. కనుక తెలుగులో గోపరసం అని చెప్పి వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో బండిల్ ఆఫ్ మర్ అనగా మరి ఎంతో అధికమైనటువంటి సువాసననిచ్చేటువంటి మరి ప్రియుడుగా నా యొక్క ప్రియుడు ఉన్నాడని చెప్పి మరి షూలమితి తెలియజేస్తుంది. తర్వాత మరి తెలుగులో వ్రాయబడలేదు, కానీ ఇంగ్లీష్లో హీ షల్ లై ఆల్ నైట్ బిట్విక్స్ట్ మై బ్రెస్ట్ అని చెప్పి వ్రాయబడింది. అనగా మరి నా ప్రియుడు రాత్రంతయు నా రొమ్ముల మధ్య పరుండియుండును అన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తూ మరి యొక్క వచనం వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. దిస్ ఇమేజ్ ఆఫ్ ద లవర్ లయింగ్ బిట్వీన్ ద బ్రైడ్స్ బ్రెస్ట్ ఈజ్ అ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ ఇంటిమసీ అండ్ క్లోజ్నెస్. మరి ఆత్మీయంగా సాదృశ్యంగా చూసినట్లయితే ప్రియులారా ఎఫెసీయులకు 3:18లో మనం చదువుతున్నాం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అని చెప్పి చదువుతున్నాం. కనుక మన హృదయాల్లో మరి క్రీస్తు నివసించాలి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు మన హృదయాల్లో మరి మనం కలిగి ఉండడం ద్వారా మరి మనము బలపరచబడి
అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఉంటామన్నటువంటి సత్యం ప్రియులారా మనం చూస్తున్నాం. మరి పాత నిబంధన హోషియా 2వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా మరి యెహోవా దేవునికి లోబడకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా అన్యజనుల దేవతలను మరి పూజిస్తూ, మరి ఆత్మీయమైన రీతిలో వ్యభిచారం చేస్తూ ఎంత నష్టపోయారన్నది మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉంటూ, మరి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మరి మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రియులరా, అప్పుడు మరి మనం కూడా షూలమితి వ్యక్తపరిచినటువంటి మాటలను ఆత్మీయమైన రీతిలో మనము చెప్పగలుగుతామని చెప్పి చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువాసనను గుర్తించేటువంటి వరంగా ఉంటాం. 14వ వచనంలో, నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని చెప్పి షూలమితి సెలవిస్తుంది. The use of the word cluster indicates a gathering of multiple blossoms, suggesting that the beloved is not just a single flower, but a collection of loveliness and desirability. అనగా మరి ఆత్మీయంగా చూసినట్లయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నుండి వచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదాలకు కారకుడుగా తానున్నాడని చెప్పి మనం ఈ వచనాన్ని బట్టి చూస్తున్నాం. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కనుక ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మరి ఎన్ని ఆశీర్వాదాలంటే మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, మరి ఎన్నో ఆశీర్వాదాలు మరి ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. రాబోయేటువంటి కాలంలో మరి అవి మనకు ఇంకా అధికమైన రీతిలో మన యొక్క ఆశీర్వాదాలు బయలుపరచబడతాయని చెప్పి మరి దేవుని వాక్యంలో మనం చూడగలము. అంతేకాకుండా ఏన్గెది ద్రాక్షవనం అనేది ఇట్ evokes a sense of abundance, fertility and prosperity. అది ఒక సమృద్ధితో కూడుకున్నటువంటి ద్రాక్షవనంగా ప్రియులారా అది మరి చెప్పబడుతున్నది. అలాంటి సమృద్ధి అయినటువంటి ద్రాక్షవనంలో ప్రభువైన యేసుక్రీస్తు కర్పూరపు పూగుత్తులతో వర్ణించబడినట్లుగా చూస్తున్నాం. తండ్రి ద్వారా వచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదాలకు కారకుడుగా తానున్నాడని చెప్పి క్రీస్తు గురించి ప్రియులారా మరి మనము చూస్తున్నాం. అంతేకాకుండా మరి 15వ వచనంలో మరి సొలొమోన్ అంటున్నాడు, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వల కన్నులు అని చెప్పి మరి తాను సెలవిస్తున్నాడు. కనుక మరి గువ్వలు అనేటువంటివి మరి అవి నిష్కపటాన్ని సూచిస్తాయని చెప్పి, మరి దే ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పి మరి మనము చూడగలము. మత్తయి 10:16లో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను, గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులు నయ్యుండిరి అని చెప్పి మరి వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇన్నోసెన్స్ అండ్ సిన్సియారిటీ మరి షూలమితిలో ఉన్నటువంటి ఆ యొక్క 2 మరి గుణగణాలను మరి సొలొమోను వర్ణిస్తున్నట్లుగా ఈ వచనంలో చూస్తున్నాం. చివరిగా 16, 17 వచనాల్లో చూసినట్లయితే, నా ప్రియుడా నీవు సుందరుడువు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు అని చెప్పి షూలమితి తాను తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ 2 తలంపులు మనం చూడగలం ప్రియులారా. మరి మన శయన స్థానము పచ్చని చోటు అనగా మరి పచ్చదనం అనేది ఇక్కడ చూస్తున్నాం. అలాగే మరి 17వ వచనంలో సరళపు మ్రాణులు అనేవి ఇంగ్లీష్లో FIR ఫర్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. ఫర్ ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ ఎన్ ఎవర్గ్రీన్ ట్రీ symbolizing resilience, hope and eternal life. In the context of the verse, the use of fir as a symbol conveys the idea that the love between the lovers is not only enduring but also brings new life and growth. కనుక మరి పచ్చదనం అనేది ప్రియులారా మరి ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ ఫర్టిలిటీ, మల్టిప్లికేషన్. కనుక ఎప్పుడైతే నేను క్రీస్తుతో మరి నడుస్తూ ఉంటానో ఇతరులను కూడా క్రీస్తు వైపునకు నడిపించేటువంటి వాడిగా ఉంటాను. ఇర్మియా 17వ అధ్యాయము 7, 8 వచనాల్లో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదు. కాపు కాస్తూ ఉంటుంది ప్రియుల. పచ్చదనం అనేది మరి కాపు కాయడానికి దారి తీస్తుందని చెప్పి చూస్తున్నాం. కనుక మరి పచ్చదనం అనేది మొదటి తలంపు అయితే, 2వ తలంపు మరి
మన మందిరముల దూలములు దేవదారం రాణులు. కనుక దేవదారు మరి చెక్క అనేది అది ఎంతో బలమైనదిగా ఉంటుందని చెప్పి చూస్తాం. కనుక ఎప్పుడైతే మరి మనం క్రీస్తును రక్షకునిగా కలిగి ఉంటామో అప్పుడు ఏ శక్తి కూడా మరి మనలను ఆయన ప్రేమ నుంచి ఎడబాపదని చెప్పి చూస్తాం. కనుక ఆయనలో మరి మన యొక్క జీవము శాశ్వత కాలమునకు భద్రపరచబడినదని చెప్పి చూస్తాం. రోమా 8:35లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్పి మరి చదువుతున్నాం. ద బీమ్స్ ఆఫ్ అవర్ హౌస్ ఆర్ మేడ్ ఆఫ్ సీడర్, ఎ డ్యూరబుల్ అండ్ వాల్యుబుల్ వుడ్. సీడర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. కనుక అంత గొప్ప బలమైన రక్షకుడుగా మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నాడని చెప్పి, ఆయన ప్రేమ నుండి ఏది కూడా మనలను ఎడబాయదని చెప్పి ప్రియులరా ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. ఈ రీతిగా మరి క్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి భద్రత, అలాగే మరి క్రీస్తులో మరి మనము కాపు కాయడం అన్నటువంటి 2 తలంపులను ఈ 16-17 వచనాల్లో మనం చూస్తున్నాం. కనుక అలాగున్న క్రీస్తులో మరి మనము శాశ్వత కాలము సురక్షితంగా భద్రపరచబడి ఉన్నామని చెప్పి ఎరిగినటువంటి వారమై మరి కాపు కాస్తూ జీవించుటకు, మన యొక్క జీవితాలు పోయబడిన పరిమళ తైలముగా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి మనం జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరమగీతము మొదటి భాగములో 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానించుకున్నటకు మీరు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో వ్రాయబడిన సంగతులన్నిటిని బట్టి కూడా మరి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. షులమితి, సొలొమోను మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధము మరి సంఘము క్రీస్తునకు ఉన్నటువంటి సంబంధానికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పి చూస్తూ వచ్చాం. ఆయా ఆత్మీయ సత్యాలను ధ్యానించుకున్నటకు మాకు చేసిన సాయాన్ని బట్టి మరి మీకు వందనాలు. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యము మా జీవితాల్లో మరి మేము కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.